బాగా కష్టం సార్. నడుచుకుంటా కూడా నడుచుకుంటూ ఏ రాత్రి అన్నా కూడా ఇంత నీళ్ళ దాటి దాటి నడుచుకుంటా చూడే అప్పుడు. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అయితే మనము అరకగూడ అని చెప్పేసి ఒక గోండ్ విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి అయితే నేరేడుగొండ మండలం, ఆదిలాబాద్ డిస్టిక్ అయితే వస్తున్నట్టు ఈ విలేజ్ వచ్చేసి. అయితే ఈ విలేజ్ అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. మన పటేల్ గారు, ఏం పేరు అయ్యా పేరు? సీతారాం అరక సీతారాం అని చెప్పేసి మన పటేల్ గారు అయితే ఉన్నారు. ఆ ఊరికి సంబంధించిన మనుషులు, మన పేద మనుషులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఊరు ఏర్పడిన సంవత్సరాలు అవుతుంది అనే విషయాలు అయితే కొన్ని తెలుసుకుందాం. ఓకేనా, రండి మరి. అయ్యా, ఈ ఊరు ఏర్పడి ఎన్ని రోజులు అవుతుంది? 60 సంవత్సరాలు అవుతున్నది సార్. 60 సంవత్సరాలు అవుతున్నది. అవునా? అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ ఉండే మీరు? కొరటికల్ కేలో ఉండే. కొరటికల్ కే మన కింది గ్రామం కదా? కింది గ్రామం. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఎందుకు వచ్చిర్రు అన్నట్లు? ఇక ఊరు కాలిపోయింది సారు. కాలిపోయింది, 2 సార్లు కాలిపోయితే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ తిన్నాము. అంటే మీరు కాలిపోయిందంటే మీరు అప్పుడు ఉన్నారా? చిన్నగా ఉన్నాం సార్. చిన్నగా ఉండే. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు 50 సంవత్సరాల కిందట మాటనా ఇప్పుడు? అంటే తర్వాత అనేది అంటే మీకు ఇప్పుడు 50 ఉంటాయి కదా? 60 ఉంటాయి మనకి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇక ఇది అప్పుడు ఎంత మంది ఉండి మన ఈ గ్రామంలో? ఇక్కడ ఒక 4-5 ఉండే సార్. 4-5 కుటుంబాలు ఉండే అంతే. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయినాయి? ఇప్పుడు 11 కుటుంబాలు. అంటే ఇప్పుడు 5-6 అంటే మళ్ళీ తర్వాత ఇక వేరెక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి ఉన్నారు అన్నట్ల ఇట్లా? లేకపోతే వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చి మనది మన కొరటికల్కి వచ్చి అక్కడికి వచ్చి ఈయన ఉన్నారు అన్నట్లు? ఈయన ఉన్నారు. స్కూల్ లేదు సార్, పక్క కోలేం. ఎంత మంది ఉంటారు పిల్లలు? 10 మంది ఉంటారా? ఇప్పుడు స్కూల్ అంటే పక్కకు మన ధనుడి అంటే చిన్నదే గ్రామం అది. అది ఎవరు ఉంటారు? మన గోన్సేనా? మత్తురోలు ఉంటారు. మత్తురు. ఇప్పుడు అంగన్వాడి కంటే ఎటు వాళ్ళ పిల్లలకు? కొరటికల్ వీకోవాలగా. ఆవులు లేవని మీకు అన్ని ఎట్లే కనిపిస్తున్నాయి? ఉన్నాయి కానీ మేపులో లేక వాళ్ళ దగ్గర వాళ్ళకు మత్తులకి ఇచ్చేసిరా? ఇప్పుడు ఎట్లా మరి వాళ్ళు ఏమన్నా ఎట్లా ఇస్తారంటే వాళ్ళు ఏమన్నా మీకు అమౌంట్ ఇస్తారా? ఎట్లా మరి ఎట్లది? మేము వాళ్ళకు అమౌంట్ ఇస్తాం సార్, కిలో కాయమని. ఇప్పుడు ఆవుల ద్వారా మీకు ఏమైనా లాభం ఉంటుంది? ఇప్పుడు దేనికి ఆవులు సాగుతారు అన్నట్లు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు బర్రెలు ఉండే, ఆవులే ఉంటాయి మీకు. ఆవుల వల్ల ఏమన్నా అంటే లాభం ఏమైనా ఉందా? ఎట్లా అది అసలు ఎట్లుంటది అది? ఆవును ఇక కంపల్సరీ పెంచాలి సార్ మేము. అంటే దీపావళి నాడు లక్ష్మీ పూజ అని ఉంటది. ఓకే, ఆ రోజు పూజ చేస్తారు ఆవుకు ప్రత్యేకంగా. దానికోసం కంపల్సరీ ఉంచుతారు. కాకపోతే ఇప్పుడు లేవు కొందరి దగ్గర. అంటే ఇప్పుడు నేను ఎక్కువ చూసిన గోన్స్ ఉంటారు కదా, గోన్స్ దగ్గర ఆల్మోస్ట్ ఆవులే ఉంటాయి. బర్రెలన్నిటి కనవల్లే. అంటే ఆవుల వల్ల అంటే ఇప్పుడు మీరేమన్నా అంటే పెయ్యలు ఏమన్నా అమ్ముతారా? ఎట్లా మన పాల అదేమన్నా ఉత్పత్తి ఉంటుందా? పాల ఉత్పత్తి కూడా ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు ఆవులు లేవు, పాల ఉత్పత్తి లేదు. వ్యవసాయానికి యూజ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు బర్రెకు దీనికి ఏమైనా తేడా ఉంటుందా? ఆవుకు బర్రెకు? అంతే, ఆవు పాలు అయితే వాస్తవం. చిన్నప్పటి నుంచి మేము కూడా తాగినాము. ఆవు పాలు శ్రేష్టమైనది అయితే, కానీ బర్రెలు అయితే తక్కువనే కదా? బర్రెలు తక్కువ. తెలుసా?
వెళ్ళొచ్చు సార్. ఇది ఏది మన ఇది బ్యాంబో కదా, కనకబొంగ ఇక జంతువులు వస్తాయండి ఇటు మీకు దగ్గర ఉన్నది, ఇటు కిందికి వస్తాయి ఏమన్నా కిందికి వస్తాయా ఇటు జింకలు బాగున్నాయి సార్. అవునా? నేను మళ్ళీ అయితే ఉన్నాయనుకో, అంతటి ఉన్నాయనుకో అది. పంటలు ఏమి ఇస్తారా మీరు ఎక్కువ? పత్తి, సోయాబీన్, జొన్న, గోధుమలు. గోధుమలు ఇస్తారా? అవునా? గోధుమలు ఎట్లా? నేను ఇంతవరకు ఇవ్వలేదు గోధుమలు, ఫస్ట్ టైం ఉన్నాయి. మరి ఇప్పుడు గోధుమలు ఏ టైంలో ఇస్తారు? అది ఉన్నది గోధుమలు ఉన్నాయి ఇప్పుడు వేసారా గోధుమలు? ఇక్కడ ఉంది దగ్గర ఉంది పంట ఉన్నది సార్. గోధుమలు పాతవి ఉన్నాయి అవి గోధుమలు. పాత మీ దగ్గర ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు గోధుమ పంట ఎప్పుడు వేస్తారా? పంట వేసిరంటే ఇప్పుడు అది వచ్చింది గోధుమ ఇత్తులు కాదు అంటే మన మొలిసిందా అన్న? అవునా? ఇప్పుడు అది ఎట్లా వేస్తారు గోధుమ పంట అనేది? మన సైడ్ తక్కువ ఉన్నది గోధుమ పంట, ఎప్పుడు ఇవ్వలేము మనం. ఇట్లా అలుకుతారు కొందరు, అది ఎన్ని రోజుల పంట ఉంటుంది గోధుమ? అది మూడు నెలల పంట ఉంటుందా? తక్కువనే ఉన్నది. మరి హైబ్రిడ్ ఏనా? హైబ్రిడ్. ఇప్పుడు ఎట్లా అది మీ ఇంటికే వాడుకుంటారా లేకపోతే ఎట్లా? మరి ఏదైనా అమ్ముకుంటాం. అదే అంటే గోధుమ అదా ఏ రకం గోధుమది? బన్సీ లేకపోతే షర్బత అలా 2 రకాలు ఉంటాయి నాకు తెలిసి. 2 రకాలు తెలుసు. సన్నం ఉంటాయా లేకపోతే దొడ్డు ఉంటుంది? షాంపులు ఉన్నాయి మా దగ్గర. ఆ సీడ్ కొంక వస్తారేమో, సీడ్ కొంక వచ్చేసి వేస్తారు కదా. అంటే ఇప్పుడు మీ ఇంటికనే వేసుకుంటారేమో. అంటే గోన్సుల కొంతమంది చూసినా ఓన్లీ మన జొన్నలు ఎక్కువ వేస్తారు, అంటే గోధుమలు నేను ఎప్పుడు ఇవ్వలేను అట్లా అని చెప్పేసి. ఇది హనుమాన్ టెంపులా? మంచిగా సీసీ రోడ్ అయితే మంచిగా వేసారు మీకు. ఇవన్నీ ఏంట్లో ఇందిరం ఇవి మన ఇందిరమ్మేనా? మంచి సిమెంట్ తోటి కట్టిన అయితే ఉన్నాయి. ఈ మట్టి పాత ఏమో కదా వంటకి అమ్మ. ధన్నూరు డియా? ఇదే ఇప్పుడు వానాకాలం కష్టం ఇవి గిట్టుగా మట్టి రోడ్. రోడ్ లేదు కదా? రోడ్ లేదు, గిట్ల మట్టి రోడ్. ఇదే కదా రోడ్. ఇప్పుడు డైరెక్ట్ బైపాస్కి ఎంత దూరం ఆ సైడ్కి వెళ్ళి? అరే బైపాస్ లేనప్పుడు ఎట్లా ఉంటుండే మరి మీకు? కష్టమే కదా? కష్టం సార్, బాగా కష్టం సార్. నడుచుకుంటూ పోడే? నడుచుకుంటూ ఏ రాత్రి అన్న కూడా ఇంత నీళ్ళ దాటి నడుచుకుంటూ అప్పుడు బాగా కష్టం. ఇప్పుడు బైపాస్ లేనప్పుడు ఎట్లా రోడ్ ఎట్లుండే? ఆ బైపాస్ మీకు వెళ్ళి తోవ ఉంటుండే మన అట్లా? బైపాస్ గిట్లా సీదా ఉంటుండే సార్, గిట్లా కాలతో ఇళ్ళకి వెళ్ళి. ఇప్పుడు బైపాస్ అయ్యో 10 ఏళ్ళు అవుతుంది కదా? 10 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు వాంకిడి దాకా మీరు, వాంకిడి అంటే ముందట ఏడుంటుంది? వాంకిడి అటు సింగిల్ రోడ్ ఉండే కదా సార్? సింగిల్ రోడ్ గోడ ఇది మన. ఇప్పుడు ఈ రోడ్ కలుస్తుంది చూడు బైపాస్ దగ్గర, ఆడదాకా నడుచుకుంటూ పోడే. అబ్బా ఇప్పుడు ఇక ఇట్లా రోడ్ లేకుండా మట్టి రోడ్ అన్న అసలు లేకుండే కాలతో. అబ్బా బాగా మరీ కష్టం ఉంటుండే. కానీ బైపాస్ మస్తు సేఫ్ అయింది నీకు? చాలా సేఫ్ అయిపోయింది అయినా కానీ. ఎందుకంటే ఇంతకుముందు నిర్మలకే ఊళ్ళకెళ్ళే పోతుండే కదా బండ్లకెళ్ళే. కానీ ఈ బైపాస్ రోడ్లు చాలా గ్రామాలకు సేఫ్ అయిపోయింది. చాలా అంటే చాలా సేఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఓలన్న చేయాలన్నా కూడా ఇప్పుడు పత్తి బిత్తి కానీ ఏమన్నా తీసుకుపోవాలనుకున్నా కానీ, అంటే మార్కెట్ కు నిర్మల ఉంది కదా మార్కెట్, పత్తి ఎటు తీసుకుపోతారు మీరు? తీసుకుపోతాం నేడుగొండ. కదా, నేరేడుగొండలు కూడా ఉంది. ఓకే ఓకే.